ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ ఉదయకాల సమయాన దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట, ప్రియ విశ్వాసి, నీ అనుదిన విశ్వాస జీవితంలో అనేక పోరాటాలు, శ్రమలు, శోధనలు ఎదురైనప్పుడు నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ యొక్క ఆపత్కాలములో ఆయనే మనకు ఆశ్రయముగా, దుర్గముగా ఉండి, మనకు నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉండి, మన యొక్క ప్రతి పరిస్థితి నుంచి విడుదల కలుగు చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానం మన జీవితాలలో నెరవేరబడును గాక. ప్రార్థన. అత్యంత ప్రేమ, కృపా, కనికరం కలిగిన తండ్రి, అవును ప్రభువా, మనుషులు నమ్ముట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే నిన్ను ఆశ్రయముగా పొందినరుడు ధన్యుడిని సెలవిచ్చిన గొప్ప దేవుడు. ఇదిగో ప్రభువా, ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చమని, నిన్ను ఆశ్రయముగా చేసుకునే బ్రతుకులు మా యొక్క ప్రతి కుటుంబాలు ఉండేలా నీ కృప చూపించమని ఈ ప్రార్థన నజరేయుడైన యేసయ్య నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.